ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని వింటూ ఉన్న ప్రతి దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన కృపలో మీరంతా బాగున్నారు కదా? దేవుడు తన కృప చేత మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించారు, మరి యొక్క అవకాశాన్ని మనకిచ్చారు నిత్య జీవం కొరకు సిద్ధపడడానికి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. ఈరోజు మీరు ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నా, మానసిక ఒత్తిడిలో ఉన్నా, అవమానాల్లో, నిందల్లో, దుఃఖంలో ఉన్నా, అది ఏదైనా కూడా ప్రభువుని ఆశ్రయించండి. ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకు సహాయం చేయలేరు. ఆయనే మన ఆత్మీయ శారీరక పోరాటాల్లో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తారు. అందువల్ల ఆయనపై ఆధారపడి దేవుని వాక్యం తీసుకొని మీ దినమును ప్రారంభించండి. విజయవంతమైన దినమును గడపండి. అంతేకాకుండా మీలో ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాతో పాటు మన ఆత్మీయ సహోదరి సహోదరులందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థనే ఆయుధము. ప్రార్థన ద్వారానే మన జీవితంలో కార్యములు చూడగలం. చివరి ప్రార్థనలు తప్పక ఏకీభవించండి. మనందరం కలిసి ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రార్థనలు పోరాడదాం. విజయవంతమైన జీవితాన్ని దేవుని దగ్గర నుండి తీసుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 132వ అధ్యాయము 15వ వచనము. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. నమ్మిన వారందరూ ఈ వాగ్దానాన్ని పొందుకొందురుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం నమ్మిన ప్రభువు మనలను నిండారులుగా దీవించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. నీవు ఇటువంటి ఆశీర్వాదం లేకుండా ఉన్నావా? నన్నెవరు పోషిస్తారు అని చాలని జీతంతో, చాలని రాబడితో నీవు సంపాదించినది నీ కుటుంబానికి సరిపోక, అప్పులు కట్టలేక, కుటుంబాన్ని, పిల్లలను పోషించుకోలేక ఎంతగానో మదన పడుతూ దుఃఖపడుతూ ఈ ఉదయాన్నే వాగ్దానాన్ని వింటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ ఆహారమును నేను నిండారులుగా దీవిస్తాను, బీదలను ఆహారంతో తృప్తిపరుస్తానంటున్నారు. ఈరోజు ఈ వాగ్దానం నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరబోతుంది. చూడండి, యేసుప్రభు వారి దగ్గరకు వాక్యం వినడానికి అనేక మంది జనసమూహం వచ్చారు. యేసుప్రభు వారు వచ్చిన వారందరికీ ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారం కూడా వారికి పెట్టి తృప్తిపరచాలని, ఆహారం ఉందా అని ఆయన శిష్యులను అడిగినప్పుడు, అడవిలో ఉన్నాము, ఇక్కడ ఆహారం ఏం దొరుకుతుంది ప్రభువా అని శిష్యులందరూ కూడా అన్నారు. అయితే ఒక యవనస్తుడు 5 చిన్న రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని వాటిని తీసుకొచ్చి ప్రభు చేతుల్లో పెట్టాడు. ప్రభు చేతుల్లో పెట్టబడిన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ 5,000 మందికి సమృద్ధిగా సరిపోయాయి. పంచుతూనే ఉన్నారు. వారు తిని తృప్తి పొంది ఇక వద్దు అనే వరకు. అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు అంటే స్త్రీలు, పిల్లలు కూడా ఎంతోమంది ఉంటారని మనకు అర్థమవుతుంది. వారందరూ కూడా తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిపోయినవి 12 గంపల నిండా అయ్యాయి. చూడండి, దేవుని చేతుల్లో పెట్టబడిన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇంత సమృద్ధిగా అన్ని వేల మందికి సరిపోయాయి. ఆయన పోషిస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఏ రోజు ఏది కావాలో, ఏ నెల ఏది కావాలో, ఏ సంవత్సరానికి ఏది కావాలో, నీ బిడ్డలకి ఏది కావాలో, నీకు ఏది అవసరమో, నీ భార్యకి ఏది అవసరమో, నీ భర్తకి ఏది అవసరమో అన్నీ కూడా ఆయన సమృద్ధిగా దయచేస్తాడు. నిన్ను 12 నెలలు కూడా ఆయన సమృద్ధిగా పోషిస్తాడు.
నీ ఆహారాన్ని నిండారులుగా దీవిస్తాడు. అయితే ఎప్పుడు ఆయన దీవించగలుగుతాడంటే, నీ ఆహారము నీ చేతిలో ఉంటే అది దీవించబడలేకపోవచ్చు. కానీ నీకున్న దాన్ని, నీవు కలిగిన దాన్ని ప్రభు చేతుల్లో పెడితే, కొంచెమే కలిగి ఉన్నవా, అది దేవుని చేతుల్లో పెట్టు. నీకెంతుందో అంతా, అయ్యా ఇదిగో కొంచెమే ఉంది, దీనిని దీవించండి అయ్యా, ఈ నెలంతా కూడా మేము పోషించబడాలయ్యా అని ఆయన చేతులకు నీవు అప్పగించుకొని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నిటినీ సృష్టికర్త చేతుల్లో పెట్టినప్పుడు ఆయన దాన్ని నిండారులుగా దీవిస్తాడు. ఇక నీ కుటుంబంలో పేదరికం అనేది ఉండదు, నీ కుటుంబంలో అసంతృప్తి అనేది ఉండదు, నీ కుటుంబంలో ఇది చాలదేమో అని ఉండదు. చూడండి, కొంతమంది వడ్డించేటప్పుడు ఎవరు అనేది చూచి వడ్డిస్తూ ఉంటారు. కానీ మన ప్రభు మనం ఎవరు అనేది చూడడు. ఆయన ఆ 5,000 మందికి వడ్డించినప్పుడు వారిలో పేదవారు ఉండొచ్చు, వారిలో బలవంతులు ఉండొచ్చు, బలహీనులు ఉండొచ్చు, ఆరోగ్యవంతులుండి ఉండొచ్చు, అనారోగ్యవంతులు ఉండొచ్చు, ఇంకా అనేక రకాలైన ప్రజలు వారిలో ఉన్నారు. కానీ వారందరికీ ఒకే విధంగా ఆయన వడ్డించాడు. కాబట్టి నీవెవరమైనా, నీవెటువంటి పరిస్థితిలో ఉన్నా, నీవే లోటుపాటులో ఉన్నా, ఏ అసంతృప్తిలో ఉన్నా, ఏ లేమిలో ఉన్నా భయపడొద్దు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఈ వింటున్న వాక్యాన్ని విశ్వసించి మీ నోటితో ఒప్పుకొని, ఇదిగో ఈ వాగ్దాన్ని నా జీవితంలో నెరవేర్చండి, ఈరోజు సెలవిచ్చారు నిండారులుగా దీవిస్తానని, బేదలనేది ఉండరు, బేదలందరినీ ఆహారముతో తృప్తిపరుస్తానని. కాబట్టి ఇక నా పేదరికము యేసునామములో కొట్టివేయబడుతుంది, నా అసంతృప్తి యేసునామములో కొట్టివేయబడుతుంది, నా లేమి యేసునామములో కొట్టివేయబడుతుంది. నన్ను ఆశీర్వదిస్తున్నది నీకు వందనాలయ్యా అని ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టు. పూర్తిగా ఆయన మీద ఆధారపడు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచి దేవుని వెంబడిస్తూ అబ్రహాము కూడా వచ్చాడు. ఎలా దీవించబడతాడో తెలియదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ దేవుని గ్రుడ్డిగా నమ్మి దేవుని అనుసరించాడు. ఆ తరములో అబ్రహాము ఎంతో ధనవంతుడిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తోంది. లేమి లేదు, కొరత లేదు, రేపెలా అనే బాధ లేదు అబ్రహాముకు. ఎందుకంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడించాడు. దేవుడు నన్ను పోషిస్తాడా, పోషించడా అనేది ఆలోచించలేదు. కానీ ఆయన నమ్మదగిన వాడనేది ఒక్కటి మాత్రం నమ్మాడు, ఆయనను అనుసరించాడు. అబ్రహాముకు కావలసినవన్నీ ఆయనే చూసుకున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు లేమిలో ఉన్నారా, కలిమిలో ఉన్నారా, మీ బిడ్డలకు ఆహారాన్ని పెట్టలేని స్థితిలో ఉన్నారా? అయితే ప్రస్తుతం నీ మనసులో ఉన్న ప్రతి పరిస్థితిని ప్రక్కన పెట్టి ప్రభువును వెంబడించండి. మీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టండి. ఆయన చేతుల్లో పెట్టబడింది ఏదైనా కూడా నూరంతలుగా అభివృద్ధి చెందుతుంది. నీ బిడ్డలను దేవుని చేతుల్లో పెట్టండి. మీకు జీతం రాగానే ప్రభు చేతుల్లో పెట్టండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మోకరించి ప్రార్థించి మీ నెలను ప్రారంభించండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదించి తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఒకవేళ కలిమిలో, లేమిలో, వారు సంపాదించినది వారికి సరిపోక ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారి రాబడి మీరు దీవించండి అయ్యా. వారికి కలిగినది, వారు సంపాదించేది కొంచెమైనా వారికి అది ఆశీర్వాదకరంగా చేయండి. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఏ విధంగా అన్ని వేల మందికి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించారో, అదేవిధంగా వారు సంపాదించేది కొంచెమైనా మీ చేతుల్లో పెడుతుండగా మీరు దాన్ని దీవించండి, నూరంతలుగా ఆశీర్వదించండి. మొదట మీరు కొద్దిగా ఉండినా తదుకు మీరు మహాభివృద్ధి పొందుతారని వాగ్దానం చేశారు. ప్రస్తుతం వారు చిన్నగానే ఉండొచ్చు, చిన్న వ్యాపారమే, చిన్న ఉద్యోగమే, చిన్న రాబడే ఏదైనప్పటికీ కూడా తండ్రి, తప్పక మీరు రాబోయే కాలంలో ఆశీర్వదిస్తున్నారని నమ్ముతున్నాను. తండ్రి, ఉద్యోగాలను ఆశీర్వదించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి, చేతి పనులను ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పనిని, చిన్నదైనా పెద్దదైనా ప్రతి దాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. మీరు సహాయకుడిగా ఉండండి, జ్ఞానం దయచేయండి, శక్తినివ్వండి, బలమునివ్వండి. ఈ దేశంలో ఉన్న, ఇతర దేశంలో ఉన్న, వారెక్కడ ఏ దేశంలో పని చేస్తున్నా వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించి ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా మేమందరం కలిసి అవసరతలో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ 2 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశారు.
ఇక్కడ మా మధ్యలో మీరున్నారని, మీరు మీ కార్యము జరిగిస్తున్నారని, మీరు మా ప్రార్థనకు వెంటనే జవాబిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. భర్త రక్షణ పొందాలని, భార్య రక్షణ పొందాలని, బిడ్డల రక్షణలోనికి రావాలని ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో అద్భుతం చేయండి తండ్రి. పాపం నుండి విడిపించండి, వ్యసనాల నుండి విడిపించండి, రక్షణ కార్యములు మీరు జరిగించండి తండ్రి. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి. అప్పు బాధలో ఉన్న వారికి విడుదల దయచేయండి. కోర్టు బంధకాల్లో మునిగిపోయి బాధపడుతూ దిగులు పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి, విడిపించండి. అనారోగ్యంతో మంచంపై, ఒకవేళ ఇంటెన్సివ్ కేర్లు హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడున్నా ఆశ్చర్యకరముగా మీరు లేవనెత్తండి. నిశ్చయంగా నీ రోగం నేను భరించిన వాగ్దానం చేశారు. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఉద్యోగ సమస్యలో ఉన్న వారందరినీ కూడా విడిపించండి తండ్రి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న జీవితాల్లో అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్ స్థాయి చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ, గవర్నమెంట్ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి మీరు మార్గము తెరవండి. నేను అద్భుతకరంగా గర్భఫలం లేక దిగులుతున్న ప్రతి గర్భంలో తాకండి. పరిశుద్ధాత్ముడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక అద్భుతకరమైన కార్యం జరిగించండి తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న కుమార్తెలందరి జీవితాలు అద్భుతం చేయండి. కుమారులందరి జీవితాలు అద్భుతం చేయండి. వారు అనుకున్న నీ మార్గంలో ఆశ్చర్యకరమైన వివాహాలు జరిగించండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి. ఆగిపోయిన గృహాలను తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడండి తండ్రి. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే నీ జ్ఞానాత్మతో నింపండి. ఎవరైతే ధనాన్ని నష్టపోయారో వారికి తిరిగి రెస్టోర్ చేయండి. ల్యాండ్ సమస్యలను విడిపించండి అయ్యా. ఇంటి సమస్యలను విడిపించండి. కుటుంబ కలతలను విడిపించండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి. పొలము అమ్మాలని, కొనాలని చూస్తున్న వారికి అద్భుతం జరిగించండి తండ్రి. ఇండ్లు అమ్మాలనుకుంటున్న వారికి, కొనాలనుకుంటున్న వారికి కూడా మీరు అద్భుతం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా మీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి నార్మల్ డెలివరీ స్థాయి చేయండి. ఆరోగ్యకరమైన బిడ్డలను దయచేయండి. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని, ప్రతి కార్యముని మీరు ఆశీర్వదించి ఈ రోజంతా జయకరంగా ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మీ ఆహారాన్ని దేవుడు దీవించబోతున్నాడు. మీ గిన్నె నిండి పొంగి పొర్లే విధంగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చేతులకు మీ జీవితాలను, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలను, మీరు చేసే ప్రతి పనిని కూడా అప్పగించండి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. ఈ వాగ్దానం ఇంకా అనేక మందికి రీచ్ అయ్యేటట్లుగా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.